అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం పార్వతీపతి. హర హర మహాదేవ శంభో శంకర. నమస్తే శ్రీ భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. మా శివాలయంలో ఇలాగే జ్యోతులు వెలిగిస్తూ అలాగే చంద్రబింబాన్ని చూస్తూ ఉంటాము. అలాగే జ్వాలా తోరణం కూడా జరుగుతూ ఉంటుంది. చిన్నోళ్ళ గోత్రం రవికుమారెడ్డి కృష్ణకాంతి పరమేశ్వరి భార్గవి మహాదేవ శంభో శంభో. మేము ఈ గోత్రనామాలు చదువుకుంటూ మీరు కూడా ఇలాగే 365 భక్తులు వెలిగిస్తారని అనుకుంటున్నాను. దీపజ్యోతి పరబ్రహ్మ దీపే. రెండోసారిగా డోనట్ ఇస్తే సరిపోద్ది, మనం లేచి ద్వారా తరుణం చూడొచ్చు. శివాయ. భక్తులతో కిటకిటలాడుతున్న మా గాలి గోపురం మా శివాలయం ఫ్రెండ్స్. కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పల్లెని తీశారని డాడీతో అక్షంతలు ఎంచుకో ఫస్ట్. ఇదిగో పరమేశ్వరు అక్షంతలు. కాలభైరవుడు ఫ్రెండ్స్. ఈయన అనుగ్రహం లేని మనం శివాలయానికి రాలేము. కాలభైరవ స్వామి. ఆ గుడిలో ఉన్న నాగేంద్రుడు ఫ్రెండ్స్. నాగేంద్ర కారాయ దిలోచనాయ భస్మాంగరాగాయ నమః శివాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై కారాయ నమః శివాయ. నాగేశ్వరి స్వామి. ఇలా జ్వాలా తోరణానికి రెడీ చేస్తారు. ఫస్ట్ ఇలా జ్వాలా తోరణానికి రెడీ చేస్తారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఇలా మా ఊర్లో జ్వరం